చింత చచ్చినా పులుపు చావలేదని ఎంత జరిగినా కూడా ఇంకా ఆయనకి బుద్ధి రాలేదు. ఎవరో కాదు, వేణుస్వామి. జాతకాలు చెప్తూ సెలబ్రిటీలకి, రాజకీయ నాయకులకి బాగా పంగనామాలు పెట్టినటువంటి వేణుస్వామి ఇప్పుడు సరికొత్తగా నాగార్జున కన్వెన్షన్ గురించి నేను ముందే చెప్పా అని వచ్చేశాడు. అసలేం జరిగింది? హైదరాబాద్ నగరంలో మాదాపూర్లో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ని హైడ్రా అధికారులు పూర్తిగా నెలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకి మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకి గురైనట్టు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్ని కేవలం గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చేశారు. అయితే కన్వెన్షన్ కూల్చివేత మీద అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. కన్వెన్షన్ పట్టాభూమిలో కట్టామని, ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున చెప్పడం, గతంలో ఇచ్చిన నోటీసులపై కూడా స్టే ఇచ్చారన్నారు. ఎలాంటి నోటీసులు ఇప్పుడు ఇవ్వకుండా కూల్చడం సరికాదు అని, కోర్టు తనకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చుంటే నేనే కూల్చేసేవాడినంటూ కూడా నాగార్జున అన్నారు. ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందని, కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని స్పష్టం చేశారు. అయితే దీని మీద మన వేణుస్వామి, జాతకాలు చెప్పే మనిషి, స్పందించినట్టుగా సమాచారం. ఈ మధ్య టాలీవుడ్ పరిశ్రమ మీద వేణుస్వామి తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఈయన మాటలు టాలీవుడ్ మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈయన సెలబ్రిటీల జాతకాల గురించి చెప్తూ ప్రతిరోజు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రముఖ ఆస్ట్రాలజర్గా ఈయన పేరు ప్రముఖంగానే వినిపిస్తోంది. వేణుస్వామి దగ్గర హీరోయిన్లు తమ కెరీర్ బాగుండాలని పూజలు చేయించుకుంటూ ఈయన ఏకంగా పెద్ద సెలబ్రిటీగా మార్చేశారు. అంతేకాదండోయ్, ఆయన చెప్పే విషయాలు కరెక్ట్గా జరగడంతో ఆయన మరింత ఫేమస్ అయిపోయాడు. ఇది ఇంకో అబద్ధం. ఇక ఈయన నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల కిందట నాగార్జున వేణుస్వామిని కలిసినప్పుడు తన కన్వెన్షన్ని కూల్చివేతకు గురవుతుంది అని వేణుస్వామి నాగార్జునకి చెప్పడం జరిగిందట. అయితే ఆయన చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకొని కింగ్ నాగార్జున కొన్ని నెలల వ్యవధిలోనే తన కన్వెన్షన్ కూల్చడం జరగడంతో ఈ విషయం మీద బాధపడినట్లు గుసగుసలు నడుస్తున్నాయి. వేణుస్వామి మాటలు ఆ రోజే వినుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు కదా అంటూ తన సన్నిహితుల దగ్గర నాగార్జున వాపోయారట. నాగార్జునకి కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా పూజలు చేయించుకుంటే అంతా మంచే జరుగుతుందని మళ్ళీ వేణుస్వామి చెప్పినట్టుగా టాక్ నడుస్తోంది. అయితే నాగార్జున కూడా త్వరలో వేణుస్వామిని కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ఊహాగానాలా లేక వాస్తవాలా అనేది ఇక మీరే డిసైడ్ చేయాలి.